ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువైతే కనుక దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువైతే కనుక దానికి జస్ట్ మందులు ఒక్కొక్కసారి మందులు ఇస్తే సరిపోదు. ఫస్ట్ ఏంటంటే డైట్ రెగ్యులరైజ్ చేయాలి. ఉప్పు తగ్గించాలి. అండ్ బాగా బ్లాండ్‌గా మసాలాలు, ఆయిలీ ఫుడ్డు ఇలాంటివన్నీ తినకుండా అండ్ లో క్యాలరీ డైట్ ఇలాంటివన్నీ తీసుకోవాలి డాక్టర్ చెప్పినట్టు. పప్పులు అలాంటివి తినొచ్చు. కాయగూరలు, ఆకుకూరలు అన్నీ తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ అవసరం అయితే మాత్రం ఇస్తారు. బీపీకి మెడిసిన్ ఇస్తే మాత్రం టైం టు టైం కంపల్సరీ వేసుకోవాలి. వాళ్ళు 6 అవర్స్ కంటే 6 అవర్స్‌కి, రోజుకి 12 అవర్స్ కంటే 12 అవర్స్‌కి అలా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. బాడీని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకుండా అది వెయిట్ పెరిగిపోతూ ఉంటే ఈ బీపీ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని రెగ్యులర్ ఎక్సర్సైజు, యోగా, మెడిటేషను, యాంటీనేటల్ ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు అవసరమైతే. ఈ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నోళ్ళకి యూజువల్‌గా ఏంటంటే త్వరగా రమ్మంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అవసరమైతే వారానికి అని, ఒక్కొక్కసారి 15 రోజులకి అని, అండ్ అవసరమైతే ఒక్కొక్కసారి అడ్మిషన్ కూడా హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం కూడా రావచ్చు. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరు వాళ్ళు నెలకి వెళ్తున్నారు, మేము ఎందుకు వారానికి వెళ్ళాలి, ఇలాంటి ఏమవుతుందిలే అని అనుకుని అలాంటివి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరేంటంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చి ఫిట్స్‌లోకి వెళ్ళి ప్రాణాపాయం కూడా అవ్వచ్చు. సో అందుకని రెగ్యులర్‌గా యాంటీనేటల్ చెకప్స్ చేయించుకోవాలి. అండ్ రెగ్యులర్గా అవసరమైతే ఇంటి దగ్గర కూడా బీపీని మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటర్స్ ఇవన్నీ డిజిటల్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, జస్ట్ ప్రెస్ చేస్తే మీకు బీపీ ఇంత అవుతుంది. ఆ చిన్న మెషిన్ కొనుక్కుని మీరు ఇంటి దగ్గరే మానిటర్ చేసుకుని టైం టు టైం మీరు డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు. సో అలా అయినా కూడా మీకు సేఫ్గా ఇంట్లోనే ఉండొచ్చు ఒక్కొక్కసారి. బట్ బీపీ బాగా ఎక్కువ సివియర్ హైపర్టెన్షన్ వస్తే మాత్రం కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు ఐ టెస్టింగు అది ఫండస్ ఎగ్జామినేషను అది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏమన్నా కంట్రోల్ లేకపోతే మార్పులు వస్తాయి అని చెప్పేసి. అలాంటప్పుడు కూడా మీరు అవన్నీ అనవసరం అనుకోకుండా తప్పకుండా చేయించుకోవాలి. అండ్ బీపీ ఉన్నోళ్ళకి ఒక్కొక్కసారి ఈ స్మోకింగ్ అలవాట్లు ఇలాంటివి అవి ఉంటే కంపల్సరీ మానేయాలి. లేకపోతే బీపీ కంట్రోల్ ఉండదు, ఇంకా ఎక్కువ అవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ బీపీ ఉన్నా కూడా యూజువల్గా బేబీకి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సేఫ్గానే ఉంటారు.